Milk Your Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Paragon లో ఎప్పుడు డీసెంట్ గా స్కిట్ చేసే రాఘవ రీసెంట్ గా స్పైసీగా తయారయ్యాడు. మరి ఈ రోజు ఏ స్పైసెస్ తో వస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఈ పొట్టోడు ఏడికి పోయిండో ఏమో, పొద్దున అనగా పోయిండు. పెళ్లి రోజే పెళ్ళానేటని తిప్పుదాం, పార్కు తిప్పుదాం, కనీసం మల్లెపూలన్నా తీసుకొస్తాను దేత లేదు. వాడు రాని మణి ఏం చేస్తాను చూడు. నేనెవరో చెప్పుకో నాగబాబు అలా చెప్పేటే మరెవరు పోతారా కళ్ళు అలా కదే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నీకేదైనా మంచి గిఫ్ట్ కొందామని అలా ఊర్లోకి వెళ్ళాను. ఏమీ కనపడలేదు, వచ్చేసాను. ఊరంతా తిరిగితే ఏమీ కనపడలేదా? ఇగో ఆగు, అసలు మన పెళ్లి రోజు కదా, చెయ్యి చేసుకుంటే బాగోదు. అంటే ఇగో నువ్వు మరీ అప్సెట్ అయిపోయినట్టు. నువ్వు పెళ్లి రోజు కాబట్టి నీకేదైనా మంచి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను. ఏం కొని పెట్టమంట? బంగారం చెప్పు. ఏమన్నావురా? ఏమన్నావు? బంగారం చెప్పు. ఆ బంగారంతో నక్లేస్ కావాలరా. ఊరుకో బంగారం, నువ్వే పెద్ద బంగారం. మళ్ళీ నీ మెడలోకి నెక్లెస్ ఎందుకు చెప్పు. రే ఈ డైలాగులు అన్ని జబర్దస్తులు వింటూనే ఉన్నా, అర్థమైతుందా? కొంచెం తలకాయ పక్క తిప్పితే పక్కన రోజమ్మ ఉంటది, మెళ్ళ మొత్తం నగలేసుకుని ఉంటది. ఆ నగలు నాకు కావాలి, లక్షమ్మ లెక్క ఉంటది. ఇదిగా ఆవిడ నగలు వేసుకుని అలా ఉంటది, నువ్వు నగలు లేకపోయినా లక్ష్మీదేవిలా ఉంటావు. ఇప్పుడు అదేదని చెప్పు, ఏడిచినట్టు ఉంటావు. సారీ, పొరపాటు ఎమోషన్లో నోరు జారించాను, ఏమనుకోకే బాబు. ఇదిగో నువ్వు మరీ బాగా అప్సెట్ అయిపోయినట్టున్నావు కాబట్టి ఇదిగో అప్పు చేసైనా సరే కొనేస్తాను డార్లింగ్. నీకేం కావాలో చెప్పు. నాకు నాకు పెద్ద వడ్డానం కావాలి. బంగారం ఎంతసేపు నక్లెస్లు వడ్డానాలు అడుగుతావుటమ్మా? డాక్టర్ గారు బరువులు మొయ్యొద్దని చెప్పారు కదా నిన్ను. నువ్వైతే కొని రాదు, ఎక్కడో ఒక చోట పెట్టుకుంటా. ఊరుకో బంగారం, అసలు రోజులు బాగోలేవు. ఇదిగో నీకు నాకు మధ్యలో బంగారం ఎందుకు చెప్పు? అడ్డంగా మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు ఉందాం, మన ఎవ్వరూ ఎడదిగలేరు. అయ్యో బాబు, ఏదో ఫోన్ వస్తుంది. అరే మా చెల్లెమ్మ. అబ్బా మంచి టైంలో ఫోన్ చేస్తా. దాని చేతులు ఇరిగిపోను, దాని కాళ్ళు పడిపోను, దాని నోరు పడిపోను. హలో హలో తల్లి. అన్నయ్య ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు? నిన్ను చూడాలనుంది అన్నయ్య. నేను రాత్రే కదమ్మా బస్ ఎక్కించాను. అయినా చూడాలనుంది అన్నయ్య. ఇప్పటికిప్పుడు బస్ టికెట్లు దొరకవు, ఎలా వస్తావు తల్లి? ఇలా వస్తానుగా. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఏయ్ మా చెల్లెమ్మ వచ్చింది చూసావా? అబ్బో పెద్ద హీరోయిన్ వచ్చినట్టు చెప్పినవేమరా? మరి అలాగంటే పాప ఎండలో పడి వచ్చింది, కాఫీ అటు అయ్యి. అన్నయ్య వదిలికి బలుపు తగ్గలేదా? అదే బీపీ గోళీ వేసుకుంటావా? నాకు మరి నక్లెస్ రోడ్డంతో నక్లెస్ కొనివా? ఎందుకు కొన్న తల్లి, నా బంగారం నువ్వే కదమ్మా, నీ కోసం తప్పకుండా కొంటానమ్మా. నక్లెస్ కదా, పెద్ద నక్లెస్ కొంటా. పెద్ద నక్లెస్ కొనిచ్చి మెడకి బిగది చచ్చిపోతుంది పేదవాళ్ళది. ఊరుకోయా, అసలే మా చెల్లెమ్మ పుట్టినరోజు. పుట్టినరోజా? మన పెళ్లి రోజు. అది అట్ట దారికి రా. దానికి అయితది వాళ్ళు అయితది. ఏడు రోజు ఇక్కడే ఉన్నట్టుగా అలా మాట్లాడతావు నువ్వు? పుట్టినరోజు కదా అని వచ్చింది. పుట్టినరోజుకి వచ్చిందా? అబ్బా మొన్న పండగకి వచ్చింది, రాఖీ పండగకి 10 రూపాయలు రాఖీ కట్టింది, 10,000 డబ్బు పోయింది. సరే దసరా పండగకి వచ్చింది, మా ఆయన కారపూస ఇష్టము, సకినాలు ఇష్టం అని మొత్తం తీసుకుపోయింది. సరే పండగలు పక్కా పెట్టు, పెడతావాలి. తర్వాత హ్యాపీ డేస్, మదర్స్ డే, హ్యాపీ డే, ఆ డే ఈ డే, చివరికి ఎయిడ్స్ డే కూడా వచ్చింది కాదురా? అబ్బే అది కదే, 365 డేస్ ఇడే ఉంటుంది ఇది. అన్నయ్య 365 డేస్ ఇక్కడే ఉన్నానా? దానికి చెప్పన్నయ్య. 365 డేస్ ఇక్కడెక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. అయినా ఏదో మా చెల్లె ముత్తినే ఫీల్ అయిపోతుంది. నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు దాని ఉద్దేశం. మా అన్న రేంజ్ నీకు తెలీదు. ఒకప్పుడు మా అన్నకు హీరోయిన్ రోజా సంబంధం వచ్చింది తెలుసా? ఆమె కూర్చొని ఎంచక్క నవ్వుతూ సంపాదిస్తుంది. అలాంటి బంగారు సంబంధం మిస్ చేసుకున్నాం.
అయ్యా మాకు వచ్చింది కొణిదెల వారి సంబంధం నాగబాబు పేరు. అప్పట్లో పెళ్లి చేసుకుని ఉంటే ఒక హీరోకి తల్లినై ఉండేదాన్ని. అబ్బా దాని ఉద్దేశం అది కాదే, దీని అన్నయ్య ర్యాకెట్ రాఘవని ఫీలింగ్ అంతే. అబ్బా పేరేమో ర్యాకెట్ రాఘవ. ర్యాకెట్ లా దూసుకుపోతాను అనుకున్నా, ర్యాకెట్ లో ఇంధనమే లేదు. ఈ బొగ్గుదాని దాంట్లో ఇంధనం ఉన్నట్టు అప్పుడేదో నీకు అవుతుంది ఇవాళ అవుతుంది. ఆయన ఏంటి దాని నుంచి చూస్తున్నాను. బెల్ట్ తీసి ప్యాంట్ జారిపోతుంది. ప్యాంటు జారిపోయినా పర్వాలేదు, ఇప్పుడు నాకు చేతిలోకి బెల్ట్ రావాలి. ఓ లక్ష్మమ్మ సుబ్బమ్మ రండమ్మా, నన్ను కొట్టేస్తాడు మా ఆయన. రక్షించేటమ్మా, మా ఆయన కొట్టేస్తాడమ్మా, నన్ను చంపేస్తాడు లక్ష్మమ్మ సుబ్బమ్మ. కొట్టకుండానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఎట్టా కొట్టేస్తావు కదరా. లాభం లేదే, నీకు బెల్ట్. బావుగారు ఒక్కరే ఉన్నారు, మేము చంపు. అవును నువ్వేటే బంగారం కావాలా? బంగారం లాంటి మొగ్గుడు కావాలని నువ్వు అర్థం చేసుకోలే నాగబాబా. చంపేస్తానేమో అనుకుంటున్నావు. పోయినాడు. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రోజా గారు? చాలా బాగుంది. అయితే కొడుతుంటేనే కొంచెం బాధగా ఉంది చూడటానికి, కానీ అందరు మొగుళ్ళు చెప్పినట్టే నువ్వే బంగారం, నీకెందుకురా బంగారం. ఇవి మాత్రం బాగా నేర్చుకున్నారు అందరూ. చాలా బాగుంది. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది, కామెడీగా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎక్కడో ఒక రిథం మిస్ అయిపోయింది, ఏదో ఒక ఫ్లో మిస్ అయింది. ఎప్పుడైనా అయిపోవచ్చు ఇది, అలా కాకుండా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉంటే ఇంకా బాగుండేది. ఏదో వచ్చింది, ఒక సంఘటన జరిగింది, అయిపోయిందంటే అనిపించింది. బట్ స్టిల్ గుడ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓకే.